వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణ భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఖరారుగా అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తామని వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% వరకు పెంచే దిశగా పారిశ్రామిక, ఐటీ, సేవా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. When such a great time came to meet promises and build a great country, our leaders decided to constitute an assembly to discuss, to deliberate, to debate the future of India. They drafted a new constitution and decided India would become a sovereign, democratic republic, socialist and secular in nature. Diplomats, government and experts, today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% విద్యా, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని ప్రజల అభిలాష అయిన కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పెద్ద కుట్ర జరుగుతుందని, దీంతో ప్రజల వైద్య హక్కుల ప్రమాదంలో పడుతున్నారని విమర్శించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తమ అనుచరులకు మెడికల్ కళాశాలలు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. దీనిని అడ్డుకునేందుకు కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఏ రంగంలోనూ పురోగతి కనిపించడం లేదని బొత్స ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని ఇవాళ జ్ఞాపకం చేస్తున్నాం. ఇది వాస్తవం. ఇది కావాల్సిన మీరు వెళ్ళి గ్రామాలను కనుక్కోండి. ఇవాళ ఈ ప్రజలు చెప్తారు. ఆ రోజు వచ్చి 21 కోట్లు పనిదినాలు వచ్చి 2 సంవత్సరాల్లో చేస్తే ఈ కాలంలో సుమారు 15 కోట్లు కూడా పనిదినాలు చేయలేని పరిస్థితి. చాలా దురదృష్టం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి చేయించాయి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మానభంగాలు కానీ, మహిళల పట్ల అత్యాచారాలు కానీ, లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ, లేదు జరిగిన హత్యలు కానీ 5 సంవత్సరాలు ఎన్ని జరిగావో మీరు వచ్చి బేరీజ్ వేసుకోండి. ఈ 18 కాలంలో 1 కానీ 2 కానీ 10 కానీ 20 కానీ ఎక్కువ జరిగా లేదా ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది 18 కాలంలో? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో శాంతిభద్రత అంత కంట్రోల్లో ఉండి ఈ 18 కాలంలో ఎందుకు అది తప్పైంది? పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, ఏ ఆకలితో చనిపోకూడని రాజ్యాంగంలో ఇచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు. తెలంగాణ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడే అర్హతే లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాటు కేంద్ర మంత్రి వర్గంలో కీలక పదవి చేపట్టిన తెలంగాణకు అవసరమైన ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అనుమతులు, ప్రత్యేక ప్రాజెక్టుల కోసం కేంద్రంలో ఉన్న తన స్థాయికి వినియోగించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటీవలే ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత గాని, ఇక్కడ రాజకీయాలు చేసే
పని కానీ లేదనే మాట. జూబ్లీస్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీస్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు, అందులోనూ వారి నియోజకవర్గంలో అసెంబ్లీలో డిపాజిట్ పోయిందంటే వారు తెలంగాణ గురించి మాట్లాడేదే అర్హత హక్కు లేదని నేను అంటాను. గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సి ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫ్రీ డెలివరీ పేరిట ఓ గర్భిణి ప్రాణం కోల్పోవడం మనసును కలచవేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించాల్సిన చోట నిర్లక్ష్యం చోటు చేసుకోవడం బాధాకరమని, ఘటనపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరొక వైపు విధులు సవ్యంగా నిర్వహిస్తున్న నర్సులు, డాక్టర్లపై అనవసర ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ వారిని ముద్ర వేసి వేధిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని భరత్ మండిపడ్డారు. తల్లి ఉన్నారో ఆమె హాస్పిటల్లో కాళ్ళ వేళ్ళ పట్టుకుందంట. నేను నొప్పి భరించలేకపోతున్నాను, నాకు సి సెక్షన్ ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీయండి, నేను భరించలేకపోతున్నానని కాళ్ళ వేళ్ళ ఆ తల్లిదండ్రులు, ఆ గర్భవతి అయిన వాళ్ళ తల్లి కూడా డాక్టర్ని బతిమలాడిందంట చేయమని. రేపు మార్నింగ్ చేస్తాము, మీకు బ్లడ్ లేదు, బ్లడ్ తెచ్చుకోండి అని పంపించి, ఇంకొక బాధాకరమైన వర్డింగ్ ఏంటంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఓ పెద్ద డాక్టరే చనిపోతే దిక్కులేదు ఇంక మీరేంటి అన్న మాటలు ఒక డాక్టర్ మాట్లాడారంట. ఆమె తల్లి చెప్తా ఉన్నారు. అంటే ఆ నొప్పులు భరించలేక మిడ్నైట్ 2:30కి ఆపరేట్ చేశారంట. వాళ్ళు ముందర నుంచి చెప్తా ఉన్నారు సి సెక్షన్ ఆపరేషన్ చేయండి, భరించలేకపోతున్నారని అమ్మాయి చెప్తా ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు. కానీ ఫ్రీ డెలివరీ చేయాలన్న ఉద్దేశం మరి ఏంటో. మరి ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది, మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, మీరు చేసిన ట్రీట్మెంట్ ఏంటి? ఇలాగా మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? మీరు చెప్పే ఒక డాక్టర్ చెప్పిన మాట అంట. మరి ఆ తల్లి చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారు అంటే ఓ పెద్ద డాక్టరే చనిపోయింది ఇలాగ కేసులో, ఇంక మీరేంటి అన్నట్టు మాట్లాడిందంట. ఎంత దారుణం అండి. ఇవాళ ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయి పనిచేయట్లా, గవర్నమెంట్ హాస్పిటల్ స్టాండర్డ్సే లేవు, డాక్టర్స్ మరి ఏ స్థాయిలో ఉన్నారో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ స్మరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు పోరాడిన సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని ఆయన చెప్పారు. ఆమె నిర్ణయం వల్ల ఏర్పడిన తెలంగాణ ఇవాళ అభివృద్ధి మార్గంలో మరింత బలంగా ముందుకు సాగుతుందని గుర్తు చేశారు. తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలిసినా కూడా 25 ఎంపీలు గెలవని చెప్పినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చింది సోనియా గాంధీ గారు. అదే కాకుండా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు 2014-23 వరకు నీళ్లు నిధులు నియామకాలు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, 10 పేపర్ లీక్ చేసిండు. అదే కాకుండా నిధుల విషయంలో తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోయాడు. అదే కాకుండా నీళ్లు నిధులు నియామకాల విషయంలో, అదే కాకుండా నియామకాల విషయంలో కూడా 13 పేపర్ లీక్ అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించి తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా నీళ్ల విషయంలో కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది, గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం కోసం ఈ 5 లక్ష్యాలతో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం విషయంలో టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం, గద్దర్ గారి వర్ధంతి జయంతి నిర్వహించడం, నంది అవార్డులు ఇవ్వడం, అదే కాకుండా అస్తిత్వాన్ని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం అంటే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, ప్రగతి భవన్ లో ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు, ప్రగతి భవన్ ప్లేస్ లో పూలే ప్రజాభవన్ నామకరణం చేసి అక్కడ ప్రజావాణి ప్రతిమ. కేసీఆర్ పై వ్యాఖ్యలు ఆపాలని జగదీష్ హెచ్చరించారు. బీఆర్ఎస్ కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, తాము మాట్లాడడం ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రజలను మభ్యపెడుతూనే ఉందని, బీఆర్ఎస్ పై అనవసర ఆరోపణలు చేస్తూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న గౌరవం, రాజకీయ ప్రయాణం, రాష్ట్ర నిర్మాణంలో ఆయన
వహించిన పాత్రను తగ్గించేందుకు చేస్తున్న వ్యాఖ్యలు నిందనీయమని అన్నారు. ఇప్పుడు ఉపయోగించిన భాషను గాని పదాలను గాని జనరల్ గా వాడరు. అవాళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా గానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తన ఏదైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నాకు నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలే, నల్గొండ జిల్లాకి ఏమి వేయలే, దూరకొండకి ఏమి వేయలే కొత్తగా, కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి. గంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. పాపం ఎప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా విడనాడటం లేదు. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్ గా కేవలం ఒక సాకు తీసుకుని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి, అది కూడా ఖాళీ కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు. చాలా అసహ్యంగా. చాలా మల్కాజ్గిరి వంటి విస్తారమైన నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేని పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబాలు, పేద ప్రజలు తగిన వైద్య సేవలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడడం విచారకరమని అన్నారు. పబ్లిక్ హెల్త్ రంగం బలహీనపడడంతో ప్రాంతం మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రుల ఆధీనంలోకి వెళ్లిపోయిందని, దీంతో చికిత్సలు ప్రజలకు భారమవుతున్నాయన్నారు. చెప్పిర్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి, అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిర్రు. కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్ని ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్లలో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇల్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కన వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్ని చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. 350 ఇండ్లు ఉన్నాయి, ఇంత చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి. రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్టీ 10.17% ఉండగా ఈసారి అది 3,59,778 కోట్ల విలువకు చేరి 1.11% అదనంగా పెరిగిందని తెలిపారు. ఈ పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని స్పష్టంగా సూచిస్తుందని అన్నారు. జీవీఏ రంగాలను పరిశీలించినప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలు 10.7%, పరిశ్రమల రంగం 12.2%, సేవల రంగం 11.3% వృద్ధిని సాధించాయని వివరించారు. ఈ రేట్లు జాతీయ స్థాయి గణాంకాలతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉండడం రాష్ట్రానికి శుభసూచకమన్నారు.
77,053 కోట్ల రూపాయలు, 2.78 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అది 86,456 కోట్లు వచ్చింది, 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం. అది ఇంకా రాను పెరుగుతుంది, అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్ కు వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30, మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక స్పందనిచ్చారు. సిబ్బంది రోస్టింగ్ జరిగిన తప్పిదాలు, అలాగే అంతర్గత ప్రణాళికల్లో ఉన్న లోపాలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ సంస్థ వాటిని పట్టించుకోవడం తీవ్ర నిర్లక్ష్యానికి వ్యాఖ్యానించింది. సిబ్బంది అలసట, విశ్రాంతి సమయాల ప్లానింగ్ లో సంస్థ వైఫల్యం కారణంగా పెద్ద సంఖ్యలో పైలట్ల విధుల్లో చేరలేకపోయారని మంత్రి వివరించారు. Saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So there was one full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because of the FDTL this situation has arisen, Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. On 1st of December, we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately once this was observed, the ministry came into the picture that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action. जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो AMSS से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो రాష్ట్ర ప్రజలకు పౌష్టికాహారం మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని రైస్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషక విలువలతో కూడిన ధాన్యాలను అందించడం ఈ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. రాగులు, గోధుమ పిండి పంపిణీ ద్వారా ముఖ్యంగా పేద కుటుంబాల్లో పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మెరుగైన పోషకాహారం పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన దరఖాస్తులు, నిల్వలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి PDS వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు, ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కారంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి PDS వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు, ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కారంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా
వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా. పరాకమణి కేసులో జరిగిన దొంగతనాన్ని చిన్న విషయంగా చిత్రీకరించడం అప్రజాస్వామికమే కాక భక్తుల భావాలను అవమానించే పని అని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పవిత్రమైన అంశాన్ని జగన్ చిన్న తప్పుగా అభివర్ణించడం హాస్యాస్పదమని, భక్తుల విశ్వాసాలతో ఆటలాడడం ఏమిటి అని ఆయన మండిపడ్డారు. టీటీడీ వంటి సంస్థల్లో ₹1 లోటు జరిగిన అది పెద్ద నేరమని, అక్కడ జరిగే ప్రతి అంశం పట్ల అత్యధిక జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. పని చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడిపోయాయి? మామూలుగా ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేయాలి? దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్, ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది అది కూడా శ్రీవారి భక్తుల ముందు, ప్రజల ముందు రాబోతుంది. వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న దొంగ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవెల్లిలో లక్ష్మీ హుండాయ్ షోరూమ్ ను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాకపోవడంతో ప్రాంతం మొత్తం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఆధునిక వస్తువులతో కూడిన ఇలాంటి ఆటోమొబైల్ షోరూంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి మధ్య అంతరాలను తగ్గించడంతో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇక ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని, అవసరమైన నైపుణ్యాలకు తగిన శిక్షణ పొందే వేదికలు కూడా ఏర్పడతాయన్నారు. ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాల్సి ఉంది. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను. మరి ఈయన ప్రారంభించారు కాబట్టి మరిన్ని సంస్థలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని, అలాగే ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సేల్స్, సర్వీస్ రెండు కూడా అంటే లక్ష్మీ ఉన్న యొక్క కాన్సెప్ట్ కన్జ్యూమర్స్ దగ్గరికి, అంటే వినియోగదారుల దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి లక్ష్మీ ఉన్న ఇక్కడ అమలాపురంలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా సర్వీస్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సర్వీస్ బాగా ఉంటే సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాం. లక్ష్మీ హోండా తరఫున డీలర్గా రామ్మోహన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్కి పోస్టింగ్ ఇవ్వండి తెలుగు న్యూస్.